రాత్రికాల ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో సజీవులంగా చేరి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, గనపరచడానికి, మీకు మొరపెట్టడానికి, మిమ్మునే బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు అద్భుత కరుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు, ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఒకటే రీతిగా ఉన్న దేవుడవు, ఎవరునూ సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగిన దేవుడవు, అద్వితీయ సత్య సాక్షివైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నిటెన్నటికీ కాపాడే దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రవ్వా. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఒకప్పుడు మా జీవితాలు చూసినట్లయితే పాపానికి దాసులుగా బ్రతుకుతూ అయ్యా చెడు జీవితాన్ని జీవిస్తూ అసహ్యమైన కార్యములు చేస్తూ మీ శిక్షకు పాత్రులంగా ఉన్న మమ్ములను మీరు కనికరించారు దేవా. మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కానీ మమ్మను క్షమించినారు, మమ్మను రక్షించినారు, సజీవులనుగా కాచి కాపాడినారు దేవా. మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మీ సన్నిధిలో చేరి పరిశుద్ధులంగా కూడుకొని అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ నుండైతే బిడ్డలు ప్రార్థనలో పాలు పొందుతున్నారో అట్టి వారందరి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే వారి పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారో, ఎందరైతే నిందల గుండా అవమానాల గుండా వెళ్తూ వచ్చారో, ఎందరైతే వారు అనుకున్నవి నెరవేరలేదని కన్నీరు కార్చే స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కనికరించండి దేవా. మరలా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. అయ్యా, వారు ఎదుర్కొంటున్న నిందలను, అవమానాలను, కష్టాలను, శ్రమలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా, గణపరచండి తండ్రి. అయ్యా, అనేకులు నీ బిడ్డలను పొగిడే స్థితిలో ఉండేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు ఉద్యోగాలు చేసుకుంటుండగా కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే వారి ఉద్యోగాల నిమిత్తం వెళ్లాలని సిద్ధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా వారి వారి స్థలాలకు చేరుకునే కృపను అనుగ్రహించండి అయ్యా. ప్రియులు చేస్తున్న పనులంతటిలో కూడా మీ యొక్క జ్ఞానం దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ, ఎంతో మంది బిడ్డలు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్నారు, అభివృద్ధి చూడలేని స్థితిలో ఉంటున్నారు. దయచేసి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ యొక్క గొప్ప ఆశీర్వాదములను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డల్ని, మీ మీద ఆధారపడే వారిని, మీకు మొరపెట్టే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హెచ్చించండి దేవా. క్రమక్రమంగా వారికి అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఈ దినమున క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభించినారో, క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తూ వచ్చారో, ఆయా రకాల పనులు ప్రారంభిస్తూ వచ్చారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఉద్యోగాలను దీవించండి తండ్రి. వారి వ్యాపారాలలో మేలు చెయ్యండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా, ఎందరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి వారి ప్రయత్నాల్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాస
నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచెనుంచండి దేవా. ప్రియులు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డల్ని మీరు ధైర్యపరిచి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే పనులంతటిలో తోడుగా ఉండండి దేవా. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది దేవా కుటుంబం గడవడం కోసం, పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు, బానిసత్వంలో మగ్గిపోతున్నారు, హింసకు గురవుతున్నారు. దయచేసి అట్టి బంధకాలను మీరు తెంపండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి, సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. భార్యాభర్తల మధ్య ప్రేమ, సమాధానం, శాంతిని అనుగ్రహించండి. వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలు మిమ్మును కలిగినటువంటి జీవితం జీవించుటకు సహాయం చెయ్యండి తండ్రి. అలాగే దేవా, ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. నీవు అప్పు తీసుకునే స్థితిలో ఉండవు కని అనేకులకు అప్పిచ్చే స్థితిలో నిన్నుంచుతానని పలికిన దేవుడవు తండ్రి. దయచేసి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, కుమారులు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చెప్పిన మాట వినడం లేదని వారి విషయమై బాధపడే తల్లిదండ్రుల బాధల్ని మీరు తీర్చండి దేవా. ఈనాడు బిడ్డలను ఏ విధంగా పెంచాలో మీ యొక్క జ్ఞానాన్ని ప్రతి తల్లికి తండ్రికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి తండ్రి. చెడు స్నేహాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రతిరోజు స్కూల్స్ కి, కాలేజెస్ కి, యూనివర్సిటీలకి, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండండి. బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. కుటుంబాలను వర్ధిల్ల చెయ్యండి ప్రవ్వా. సంఘంలో జరిగే పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విశ్వాసులైన వారందరినీ మీరు కనికరించండి దేవా. ఈనాడు ప్రవ్వా, సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్యలో పాలు పొందుతూ ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, హెచ్చించండి. భౌతికంగా, ఆత్మీయంగా గొప్ప మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాధులతో, రోగాలతో, వైరస్లతో, జబ్బులతో కన్నీరు కారుస్తూ లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలను మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీరు బాగు చెయ్యండి దేవా. కోల్పోయిన బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా దేవా, రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి దేవా. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. అయ్యా, బిడ్డల కన్నీటిని మీరు తుడవండి తండ్రి. అయ్యా, మీరే వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా. చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు బానిసలుగా ఉండకుండా మీరే బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. ఎందరైతే పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారో అటు బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృపచూపు దేవుడవు, దయచూపు దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి.
ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపుదేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఎందరైతే రకరకాల భయాల గుండా, బాధల గుండా, శోధనల గుండా వెళ్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ధైర్యాన్ని పుట్టించండి దేవా. చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలతో బాధపడే బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణంగా చెడును జయించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రియులకు కలిగే ప్రతి సమస్య విషయమై, బాధ విషయమై, కష్టం విషయమై పట్టుదలతో మీకు మొరపెట్టే వారిగా, మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.